చెక్ చెక్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చెక్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. చెక్. ప్రైజ్ ద లార్డ్. చెక్. చెక్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. మరొకసారి ఈ సాయంకాలపు వేళ విజ్ఞాపన అన్న కార్యక్రమం ద్వారా మరొకసారి ఈ విధంగా మీ ముందుకి రావడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాము. మరి ఆలస్యం చేయకుండా మనం కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభునామాన్ని స్తుతించుకుంటూ గణపరుచుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ కొన్ని అంశాల కొరకు మనందరం ఏక మనస్సుతో ప్రార్థన చేస్తూ ముందుకు కొనసాగుదాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, నీ పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నాయన ఈ విధంగా ఈ సాయంకాలపు వేళ నీ బిడ్డలందరితో కలిసి నిన్ను స్తుతించడానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప సదవకాశాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు నాయన. మేము పాడుతున్న ప్రతి పాట పైనను, చేస్తున్న ప్రతి స్తుతి నాయనా తండ్రి, నాయన యాగము పైనను, మా విజ్ఞాపనల్లోనూ మీ సన్నిధిని, మీ నడిపింపును మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని వేడుకుంటున్నాను. మరి ఎవరెవరైతే ప్రభువా ఈ లైవ్ని నాయన వీక్షిస్తున్నారో వారి జీవితాల్లో నాయన ఈ లైవ్ ఎంతో దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మరి నాయన తండ్రి ఉండలాగున మీ బిడ్డల్ని నాయన ఆశీర్వదించండి. మరి మేము పాడుతున్న పాటలపైన మీరే ఆసీనుడై నాయన ఈ స్తుతిని నాయన మీరు నాయన మీ సన్నిధికి నాయన అర్పణ వలె తీసుకోమని వేడుకుంటున్నాం. మరి నాయన ప్రభువా మరొకసారి నాయన ఈ లైవ్ నాయన తండ్రి ఆది నుండి అంతం వరకు మొత్తము మీ చేతులకు అప్పగిస్తున్నాం. మీరే మీ నామానికి కేవలం మీ నామానికి మాత్రమే మహిమకరంగా ఈ కార్యక్రమాన్ని జరిగించుకోమని మా ప్రభువు లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు నామాన్ని మహిమపరచుకుందాం. ముందుగా దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అన్న పాట పాడుకుందాం. అందరికీ వచ్చినటువంటి పాట కనుక అందరము కలిసి ఏకస్వరముతో ఆనందగానాలతో మన ప్రభుని కీర్తించుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది.
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. కట్టుచున్నవాడని యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని గుండె చెదరిన వారిని బాగు చేయువాడని వారి గాయములనియు కట్టుచున్నవాడని వారి గాయములనియు కట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించెను. వాటికన్నీయు పేరులు పెట్టుచున్నవాడనే వాటికన్నీయు పేరులు
పెట్టుచున్నవాడని దేవునికి స్తోత్రము. పాడుతున్నారా? మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడనే, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
ఆకాశము మేఘములతో కప్పును, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడనే. భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను, పర్వతములలో గడ్డిని పశువులకు మొలిపించెను, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును, అరచు పిల్ల కాకులకును ఆహారము తానీయును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. గుర్రములనందరి బలమునానందించుచు, గుర్రములనరులందలి బలమునానందించుచు, కృపకు వేడు వారిలో సంతసించువాడని, కృపకు వేడు వారిలో సంతసించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. పిల్లలను ఆశీర్వదించుచు బలపరచుని గుమ్మముల్, పిల్లలను ఆశీర్వదించుచు బలపరచుని గుమ్మముల్,
మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగనుంచును. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. చక్కటి అర్థవంతమైన పాట పాడుకోవడానికి ఈరోజు మనకి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తుతిద్దాం. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. శక్తి చేత కాదనను, బలముతోనిది కాదనను, నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. చెక్. ప్రైజ్ ది లార్డ్. శక్తి చేత కాదనను, బలముతోనిది కాదనను, నా ఆత్మ ద్వారా దేని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా పాట పాడుకున్నాం. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఓ గొప్ప పర్వతమా, జెరుబాబెలు నడ్డగింపను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెను. ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెను. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను.
భాగ్యమెంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నన్ను పోలిన వారెవరు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు? శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. యెహోవా రక్షించిన మనల్ని పోలిన వారెవరు? ఆమేన్. హల్లెలూయా. మరొక పాట పాడుకుందాం. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప అన్న పాట పాడుకుంటూ మనం ఆరాధనలో కొనసాగుదాం. తర్వాత పలు అంశాల కొరకు మనం ఏకంగా ప్రార్థన చేద్దాం. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణము నను కను పాపవలే కాచిన కృపా. శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా, అనుక్షణం నను కను పాపవలే, అనుక్షణం నను కను పాపవలే కాచిన కృపా, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృపా. నీకు బహుదూరమైన నన్ను చేరదీసితివి,
చేసిన నా తండ్రివే, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివే, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో. శాశ్వతమైనది నీవు నా తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే, తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే, నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించెనులే. పాడదాం. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, తట్టుడి మీకు తెరచెదను, వెదకు వారికి దొరికెదను, తట్టుడి మీకు తెరచెదను, వెదకు వారికి దొరికెదను, అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, యేసయ్యా అడుగు ప్రతివానికి ఆత్మను ఇచ్చేదానంటివే, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా.
పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినా, నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివి, నా కృపా నిన్ను వీడదని అభయమిచ్చితివి, శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృపా, ఈ లోకంలో జీవించెదను నీ కొరకే ప్రభువా, నీ కొరకే దేవా, నా ప్రియ యేసు, నా ప్రియ యేసు, నాకు లేరు ఎవ్వరు నీలా ప్రేమించేవారు, నీవేన ప్రాణ ప్రియుడవు యేసయ్యా, నీవేన ప్రాణ ప్రియుడవు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు, మా జ్ఞాపకాలలో చెరగని వాడవు, నీవే నీవే నమ్మదగిన దేవుడవు, నీవు నా పక్షమై నిలిచి ఉన్నావు, నిన్న నేడు నిరంతరం మారనే మారవు, మా జ్ఞాపకాలలో చెరగని వాడవు, యేసయ్యా 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 యేసయ్యా, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే, సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది, ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక, విడువని కృపణాలు స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, విడువని కృపణాలు స్థాపించనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును, రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక,
చాలక నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు. అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా, అగ్ని మండుచుండెనే పొద కాలిపోలేదుగా. అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే, అగ్నిలో నుండే నీవు మోషేను దర్శించినావే. అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా యేసయ్యా, పరిశుద్ధాత్ముడా నా మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, అగ్ని మండించు నాలో అగ్ని మండించు. యేసయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. ఎస్ లార్డ్, ఐ వర్షిప్ యు. అవును నాయనా తండ్రి, నీ ప్రేమ ఉన్నతము. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. కొద్ది నిమిషాలు అందరం అలాగే ప్రార్థనాపూర్వకంగా కళ్ళు మూసుకొని పలు అంశాల కొరకు మనందరము ఏక మనసుతో ప్రార్థనలో గడుపుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Praise the Lord. Hallelujah, 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 hallelujah. ఉన్నతుడా మహోన్నతుడా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా నీ పాదాలకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. మరొకసారి ప్రభువా ఈ విధముగా నాయనా తండ్రి మీ బిడ్డలందరితో కలిసి మరొక సాయంకాలపు వేళ ఈ విధంగా నాయనా ప్రార్థించుకునే కృపను మీరు మాకు దయచేశారు ప్రభువా. చాలా దూర ప్రాంతాల నుండి సుదూర ప్రాంతాల నుండి మీ బిడ్డలు మాకు ఫోన్ అదేవిధంగా నాయనా మెసేజ్ల ద్వారా తెలియజేస్తున్నారు ప్రభువా. ఈ ప్రార్థనలో మేము కూడా ఏకీభవిస్తున్నామని నాయన వారు తెలియచేసినప్పుడు ఎంతగానో సంతోషిస్తున్నాం ప్రభా. అవును నాయనా తండ్రి, అంత్య దినాల్లో ప్రభా నాయనా మరి నాయనా అతి త్వరలో మీరు రానే ఉన్నారు ప్రభా. మా మనసులను మేము నాయనా ఆయుక్తపరచుకోవాలి ప్రభా తండ్రి, సిద్ధపరచుకోవాలి తండ్రి నాయనా. ఇది ప్రతి ఒక్క నాయనా తండ్రి నాయనా దేవుని బిడ్డలుగా నాయనా తండ్రి చెప్పుకుంటున్నాం. మా ప్రతి ఒక్కరి బాధ్యతని నాయనా మేము నాయనా గుర్తెరగడానికి సహాయాన్ని దయచేయండి. మరి నాయనా తండ్రి ప్రతి ఒక్కరు నాయనా తండ్రి వారి భుజాల మీద నాయనా ఈ బాధ్యతను తీసుకొని ప్రభువా నాయనా తండ్రి ఎన్నో రోజులుగా పుట్టిన నాటి నుండి నేను క్రైస్తవుడిని, దేవుడిని ఎరిగిన బిడ్డని, నాకు ఎటువంటి అపాయము కలుగదు అని నాయన తండ్రి నాయన యేసయ్య ఉన్నామేమో ప్రభువా. మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభువా ఇతరుల కొరకు ప్రార్థించే వారిగా నాయన తండ్రి మేము నాయన ఉండాలి ప్రభువా. అటువంటి నాయన ఆత్మీయ మంటను ఆత్మీయ జ్వాలను మాలో నాయన రగిలించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభువా. నేను నా కుటుంబం బాగుందిలే అని నాయన తండ్రి అనుకున్న అపోహలో మేము జీవించకుండా మీతో అంటుకట్టబడిన జీవితాన్ని జీవించడానికి మీ కృపను దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభువా. నాయనా తండ్రి మేమందరం మీకు ఇష్టకరమైన జీవితాన్ని జీవించడానికి కృపను దయచేయండి నాయన. పరిశుద్ధుడా ఉన్నతుడా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అవును ప్రభువా, అనేక మంది సేవకులు నాయన తమ వర్తమానాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మీరు అతి త్వరలో రానే ఉన్నారు ప్రభువా. ఒకవేళ ఈరోజే ప్రభువా నాయన మీరు మేఘారూరుడై నీ బిడ్డలమైన మమ్మల్ని కొనిపోవడానికి మీరు వస్తే మా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృపను దయచేయండి ప్రభా. ఇంకనూ మాలో ఏమైనా లోటులుంటే ప్రభా ప్రతిదాన్ని సరిచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను నాయన. ఈ లోకంలో ప్రభా నాయన ఏది మాకు రక్షణను, ఏది మాకు ఆనందాన్ని, ఏది మాకు సంతోషాన్ని ఇవ్వలేదు, కానీ మా ఆనందం మా సంతోషం కేవలం మీలోనే నాయన.
నిత్యానందము నీలో ఉన్నది ప్రభా. నైనా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ ప్రభా ప్రతిరోజు నూతనమైన ఉజ్జీవముతో ఆత్మీయ జీవితాలను మేము సరిచేసుకుంటూ నూతన ఉత్సాహముతో, నూతన బలముతో రోజు రోజుకి మీ ఆత్మతో నింపబడిన వారమై ముందుకు కొనసాగడానికి కృపను దయచేయండి నాయన. మీరెంతైనా నమ్మదగినవాడు ప్రభా. నాయన తండ్రి, మీ ఆత్మ నడిపింపును, మీ కాపుదలను మాకు తోడుగా ఉంచండి ప్రభా. నాయన మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నాయన తండ్రి. ప్రభా, ఈ సమయంలో ముఖ్యంగా ఈరోజు ప్రభా రైతుల గురించి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను ప్రభా. మరి నాయన తండ్రి, నాయన ఒక పక్కన ఈ కరోనా వల్ల నాయన పండిన పంట సరైన ధరకి అమ్ముకోలేక ప్రభా నాయన తండ్రి చాలామంది ప్రభా పంటను పడేసుకొని నాయన తండ్రి, కొంతమంది అయితే పంటను తగలబెట్టుకుంటున్నట్టు కూడా మేము వార్తల్లోనూ సోషల్ మీడియాలో చూస్తున్నాం ప్రభా. ఒక పక్క కరోనాతో ఇంత నాయన తండ్రి దుస్థితిలో ఉన్న రైతులకు ప్రభా, మరి నాయన రెండో పక్క నుండి నాయన మిడతల దాడి జరుగుతూ ఉన్నది ప్రభా పలు ప్రాంతాలలో. ప్రభా నాయన యేసయ్యా, మీరే నాయన తండ్రి, నాయన యేసయ్యా, ఒక్కసారి బిడ్డల్ని దర్శించండి ప్రభా. ప్రతి రైతును నాయన వారెంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా. ప్రతి ఒక్కరము నాయన మా 5 చేతులను, మా 5 వేళ్లను ప్రభా నోటి వరకు తీసుకెళ్ళగలుగుతున్నామంటే వారు పండిస్తున్న పంటలే ప్రభా. ప్రభా వారెంతగానో ప్రభా నాయన తండ్రి ప్రయాసపడుతున్నారు ప్రభా. నాయనా తండ్రి ఒక్కసారి దర్శించండి నాయనా తండ్రి. మిడతల వల్ల కలుగుతున్న ప్రతి నాయన ఇబ్బందిని యేసు నామంలో తొలగించమని అడిగి వేడుకుంటున్నాం నాయన. ప్రభా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరి అదేవిధంగా ప్రభా నాయనా తండ్రి అనేక మంది ప్రభా తినడానికి తిండి లేక నాయన తండ్రి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభా పలు ప్రాంతాల్లో. ఎవరినైనా అడుగుదామంటే మొహం చెల్లక, చేతిలో చిల్లిగవ్వలేక దుర్భరమైన పరిస్థితుల్లో ప్రభా నాయనా తండ్రి వారి జీవితాలను నాయనా తండ్రి అంతము చేసుకునేవారిగా ఉన్నారు ప్రభా. ఏ ఒక్క బిడ్డ ప్రభా నాయనా తండ్రి మా దేశంలోనూ మా రాష్ట్రంలోనూ సర్వ ప్రపంచంలో కూడా ఏ ఒక్క బిడ్డ కూడా ప్రభు నైనా ఆకలి బాధల చేతనైనా తండ్రి మరణించడానికి వీలు లేకుండా మీరే మీ సహాయాన్ని పంపమని అడిగి వేడుకుంటున్నాను. మీ సహాయాన్ని పంపండి నాయనా తండ్రి, మీ సహాయాన్ని పంపండి. అనేక మంది దాతలను మీరు లేవనెత్తండి ప్రభా. చాలామంది నాయనా వృద్ధాశ్రమాల్లోనూ అనాథాశ్రమాల్లోనూ ఉంటున్నారు. మరి కొన్ని నాయనా తండ్రి నాయనా వార్తలను, సమాచారాలను మేము తెలుసుకున్నప్పుడు ఎంతగానో బాధ కలుగుతుంది ప్రభా. మరి నాయనా తండ్రి నాయన కొన్ని చోట్ల ప్రభా నాయన మరి వారికి కూడా తినడానికి ఆహారం లేక నాయనా తండ్రి మరి చూసేవారు ఎవరు లేక నాయన అలా నాయనా తండ్రి అనాథల వలె వృద్ధాశ్రయాల్లోనూ అదేవిధంగా అనాథాశ్రయాల్లోనైనా ఉంటున్న వారికి మరి నాయన మీరే మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నాయనా తండ్రి ఎవరెవరైతే నాయన ఆ వృద్ధాశ్రయాల్ని అదేవిధంగా అనాథాశ్రమాలని నాయన నడుపుతూ ఉన్నారో వారికి మీ సహాయాన్ని దయచేయండి నాయన. దాతలను లేవనెత్తండి ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి నాయన తండ్రి నాయన మరొకసారి ప్రభా నాయన తండ్రి నాయన తండ్రి అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీరే స్వస్థతను దయచేయమని అడిగి వాడికి కావాల్సిన సహాయాన్ని వారికి దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా నాయన తండ్రి. అనేక మంది ప్రభా నాయన తండ్రి వలస కూలీలు ప్రభా. మరి నాయన తండ్రి వారు ఏదో ప్రాంతానికి పని నిమిత్తం వెళ్ళి ప్రభా
నాయనా తండ్రి, మరి నాయనా తండ్రి, ఏ ఆదరణ లేక, ఏ సహాయము దొరకక, పని లేక, వారిని వారు పోషించుకోలేక నాయన, మరి నాయన వాళ్ళు నాయన తమ సొంత ప్రాంతాలకి నాయన తండ్రి బయలుదేరి వస్తూ ఉన్నారు ప్రభా. అటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి స్వామి. ప్రభా, మరి ఎన్నో వేల కిలోమీటర్లు కొంతమంది నాయన దారిలోనే సొమ్మసిల్లి తమ ప్రాణాలను నాయన వదిలేసేవారిగా ఉంటున్నారు ప్రభా. ప్రతి ఒక్క నాయన తండ్రి నాయన బిడ్డని నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన గవర్నమెంట్లు కూడా ప్రభా నాయన, మరి నాయన సెంట్రల్ గవర్నమెంట్, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ కూడా ప్రభా నాయన అటువంటి వారికి నాయన సహాయం చేయడానికి వారి మనసును నాయన తండ్రి మీరు ప్రేరేపణించండి అని అడిగి వేడుకుంటున్నాను. స్తోత్రాలు. మరి అదేవిధంగా ప్రభా నాయన మరొకసారి ప్రభా యేసయ్యా, ఈ కరోనా మహమ్మారి నుండి నాయన తండ్రి మా దేశాన్ని, రాష్ట్రాన్ని, సర్వమానవాళిని, సర్వ ప్రపంచాన్ని మీరు రక్షించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. నాయనా తండ్రి, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో అనేక మంది నాయనా మరణంతో నాయనా పోరాడుతూ ఉన్నారు. రోజు రోజుకి నాయనా మరణ సంఖ్య నాయనా తండ్రి పెరుగుతూ ఉన్నది ప్రభా. కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నది ప్రభా. రికవరీ అయ్యేవారు కూడా నాయనా తండ్రి రికవరీ అవుతూనే ఉన్నారు. మరి నాయనా తండ్రి కొత్తగా నాయన అనేక కేసులు యాడ్ అవుతూ ఉన్నాయి ప్రభా. నాయన మీరే నాయన ఆదుకోండి ప్రభా. మరి నాయనా తండ్రి ఎవరెవరైతే నాయన మరి నాయన ఏ దేశాలలో మరి నాయన తండ్రి శాస్త్రవేత్తలు నాయన దీనికోసం ప్రయాసపడుతున్నారో మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రభా. మరి అతి త్వరలో ఈ వ్యాక్సిన్ రావడమే కాకుండా ఈ కరోనా నాయన తండ్రి వ్రేళ్లతో సహా మొత్తము నాయన తండ్రి పెరిగి పారవేయబడే రీతిగా ప్రభా నాయన పూర్తిగా అంతం చేయబడ్డానికి మీ కృపను దయచేయండి నాయన. పూర్తిగా నాయన తండ్రి ఈ కరోనా నుండి నాయన మేము నాయన జయం పొందుకోవడానికి కృపను దయచేయండి నాయన. మరొకసారి ప్రభా మీరే మీ సహాయాన్ని మాకు నాయన తండ్రి నాయన మీ చల్లని వాత్సల్యము కలిగిన చూపుని మా పైన చూపించండి. కోపించుచునే వాత్సల్యాన్ని చూపించి ప్రేమ కలిగిన దేవుడవు నాయన నీవు. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి ఒక్కరిని నాయన మీరు నాయన కరుణించండి ప్రభా. మరి ఎన్నో దినాలుగా నాయన తండ్రి డాక్టర్లు, నర్సులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు ప్రభా. తమ కుటుంబాలని వదిలిపెట్టి సరైన తిండి తిప్పలు లేక ఎంతగానో వారు ప్రయాసపడుతూ ఉన్నారు నాయన. వారి ప్రయాసకు తగ్గ ప్రతిఫలాన్ని మీరు దయచేయండి నాయన. వారి కుటుంబాలని సమృద్ధిగా మీరు దీవించండి నాయన. సమృద్ధిగా మీరు ఆశీర్వదించండి ప్రభా. ఎటువంటి కొరత, ఎటువంటి లోటు వారి కుటుంబాల్లో నాయన లేకుండా మీరే తొలగించండి నాయన. మీకే వందనాలు. ప్రతి అవసరతను తీర్చండి నాయన. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అదేవిధంగా పోలీస్ వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఐఏఎస్ ఆఫీసర్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన తండ్రి గవర్నమెంట్ అఫీషియల్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వారు నాయన తండ్రి పడుతున్న ప్రయాస బట్టి మేము మా గృహాలలో సంతోషంగా ఉండగలుగుతున్నాము నాయన. వారి కుటుంబాలన్నిటినీ మీరు దీవించండి ప్రభా. ముఖ్యంగా నాయన తండ్రి మా దేశంలో ఉన్న ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీని నాయన, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎంప్లాయీని, వారు ఏ శాఖకు సంబంధించిన వారైనా కూడా ప్రభా ప్రతి ఒక్కరికి నాయన మీ ఆత్మ తోడు నాయన ఉంచమని అడిగి వేడుకుంటున్నాను. ముఖ్యంగా మరి నాయన తండ్రి మా రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల ఐఏఎస్ అధికారులనైనా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎంతగానో వారు ప్రయాసపడుతూ ఉన్నారు ప్రభా. ప్రజల్లో నాయన తండ్రి చైతన్యాన్ని తీసుకురావడానికి, మరి నాయన వారిలో ధైర్యాన్ని నాయన తండ్రి నింపడానికి ఐఏఎస్ ఆఫీసర్లు, అదేవిధంగా స్టాఫ్ ఎంతగానో ప్రయాసపడుతూ ఉన్నారు నాయన.
మరి వారి మాటను నాయన తండ్రి నాయన లక్ష్యం పెట్టి ప్రభా ప్రతి ఒక్కరునైనా తండ్రి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మీ కృపను దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అదేవిధంగా ప్రభా మరి ఉన్న పరిస్థితుల్లో ప్రభా అందరికంటే అత్యద్భుతంగానైనా తండ్రి నాయన ఎంతగానో ప్రయాసపడుతున్న వారు పారిశుద్ధ్య కార్మికులు ప్రభా. నాయనా తండ్రి నాయన వారు చేస్తున్న నాయన తండ్రి ప్రతి ఒక్క పని ఎనలేనిది నాయన. ఈ కరోనా మహమ్మారి నాయన సోకకుండా నాయన తండ్రి అంటకుండా మరి నాయన వారు చేస్తున్న ప్రతి నాయన తండ్రి నాయన ప్రయాసకి నాయన వారిని మీరు దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. మరొకసారి ప్రభా నాయన తండ్రి నాయన చాలామంది యవనస్తులు ప్రభా మరి నాయన అనేక దినాలుగా ఉద్యోగాల కోసం నాయన ప్రయాసపడుతూ ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా నాయన విఫలమవుతూనే వస్తున్నాయని నాయన చాలామంది నాయన దుఃఖంలో ఉన్నారేమో ప్రభా. ఇప్పుడే నాయన తండ్రి ఈ ప్రార్థన మేము ఏక మనస్సుతో ఎంతమంది అయితే లైవ్లో వీక్షిస్తున్నారో, తర్వాత దీన్ని ఎంతమంది అయితే చూసి ఈ ప్రార్థనతో ఏకీభవిస్తారో మరి నాయన తండ్రి మేమందరము ఏక మనస్సుతో మరి నాయన తండ్రి అటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వారికి సెట్ అయ్యే ఉద్యోగం, వారికి సూట్ అయ్యే ఉద్యోగం నాయన వారికి దయచేయండి, వారిని దీవించండి ప్రభా. మీకే వందనాలు. మరి నాయన తండ్రి మంచి ఉద్యోగాల్లో స్థిరపరచండి ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన చాలాసార్లు మరి నాయన తండ్రి ఆలస్యం అవుతుంటే ప్రభా నిరుత్సాహంలో, నిస్పృహలో, అధైర్యంలో నాయన తండ్రి నీ బిడ్డలు నాయన కృంగిపోతున్నారేమో ప్రభా. వారికి నాయన తండ్రి గొప్ప బహుమానము వేచి ఉన్నదని నాయన తండ్రి రూఢిగా మేమందరము ఏకీభవిస్తున్న వారమందరము ఏక మనస్సుతో నాయన తండ్రి ప్రార్థన చేస్తున్నాం. ఊహించినటువంటి నాయన నూతనమైన నాయన తండ్రి నాయన ఉద్యోగాన్ని మరి నాయన తండ్రి వారికి దయచేయమని అడిగి వేడుకుంటున్నాను. మరి నాయన చాలామంది ప్రభా చేస్తున్న ఉద్యోగాలలో ప్రభా మరి ఎన్నో కాలాలుగా నాయన వెయిట్ చేస్తూ ఉన్నారు, కానీ ప్రమోషన్స్ లేవని చాలామంది బాధపడుతూ ఉన్నారేమో ప్రభా. ఎవరెవరికైతే నైనా ఆగిపోయిన ప్రమోషన్స్ అయితే ఉన్నాయో ప్రభా, ప్రతి ఒక్కరికి నైనా ప్రమోషన్స్ నైనా మీరే ఓపెన్ చేయమని అడుగుతున్నాం. మీరు నాయన తండ్రి దేన్ని విప్పుతారో నేను దాన్ని విప్పుతానని సెలవించావు కదా ప్రభా. నాయన మరి నాయన తండ్రి పై అధికారుల నుండి నాయన ఫైల్స్ నాయన జరపబడడానికి మరి నాయన తండ్రి వారికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, ఇన్ని రోజులు ఆపబడిన ఆశీర్వాదాలన్నింటినీ మీరు ఓపెన్ చేయమని అడిగి వేడుకుంటున్నాను. వారికి సమృద్ధిని దయచేయండి. మరి మంచిగా నాయన వారు ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్స్ వారికి దయచేయండి ప్రభా. మరి నాయన తండ్రి అనేక మంది ప్రభా నాయన గర్భఫలం కొరకు నాయన ప్రార్థించమని అడిగి ఉన్నారు ప్రభా. మరి చాలామంది ప్రభా నాయన తండ్రి చాలా సంవత్సరాలుగా గర్భఫలం లేక ఎంతో కన్నీరు కారుస్తూ నాయన మరి నాయన తండ్రి బంధువుల్లో నాయన తండ్రి అవమానాన్ని నాయన తండ్రి మోస్తూ కన్నీటి పర్యంతంలో వారి జీవితాన్ని నాయన కొనసాగించేవారుగా ఉన్నారు ప్రభా. నాయన తండ్రి ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారు కారుస్తున్న కన్నీటిని నాయన మీరు దృష్టించండి. వారి గర్భాలను నాయన మీరు నాయన ముట్టండి, తెరవమని అడిగి వేడుకుంటున్నాను. మరి నాయన తండ్రి భర్తలో కానీ భార్యలో కానీ ఎటువంటి లోపాలున్నా యేసు నామంలో ప్రతి లోపాన్ని మీరు సరిచేయమని అడిగి వేడుకుంటున్నాం ప్రభా. నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి నాయన కొంతమంది నాయన తండ్రి మరి నాయన ప్రసవించడానికి మరి 9th మంత్లో నాయన ఆ డేట్కి దగ్గరలో ఉన్నారు ప్రభా. అటువంటి వారిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి నాయన రావాల్సిన దీవెనలు నాయన తండ్రి మరి నాయన తల్లికి బిడ్డకి ఇరువురికి క్షేమాన్ని, నెమ్మదిని, ఆదరణను మీరు దయచేయమని అడిగి వేడుకుంటున్నాము నాయన. అదేవిధంగా ప్రభా మరి
మరి నాయన తండ్రి నాయన చాలామంది నాయన ఏసియా నాయన హార్ట్ స్ట్రోక్ వల్ల, అదేవిధంగా పోలియో నాయన తండ్రి ఇటువంటి నాయన మరి నాయన పక్షవాతం ఇలాంటి వ్యాధుల చేత కొంతమంది బాధపడుతూ ఉన్నారు ప్రభా. నాయన అటువంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి నాయన జీవితాల్లో నాయన మీరే నాయన వారికి సహాయాన్ని దయచేయండి ప్రభా. మరి నాయన తండ్రి నాయన యేసయ్యా, మరి నాయన తండ్రి ప్రతి ఒక్కరికి మీ సహాయాన్ని దయచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మరి అనేక మంది బిడ్డలు ప్రభా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. షుగరు, థైరాయిడ్, బీపీ, క్యాన్సర్ నాయన, అదేవిధంగా మరి ఇట్లాంటి అనేకమైన వ్యాధులతో నాయన దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నారు నాయన. ప్రతి ఒక్కరికి నాయన మీరే స్వస్థతను చేకూర్చమని అడిగి వేడుకుంటున్నాం ప్రభా. మరి నాయన తండ్రి నాయన మేమందరం ఏకముగా చేస్తున్న ప్రార్థన నాయన తండ్రి జవాబు రాకుండా పోదని నేనైతే నాయన తండ్రి నీ యందు విశ్వాసంతో రోడిగా నమ్ముచున్నాను నాయన. ఎందుకంటే ప్రభువా ఈ లైవ్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా మేమందరం ఏకముగా కూడే ప్రార్థిస్తున్నాం. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని మీరు వాగ్దానం చేశారు ప్రభా. మరి నీ బిడ్డలు నీకు మొరపెట్టినప్పుడు నేను వారికి సమీపముగా ఉండి వారి ప్రతి మొరను ఆలకిస్తానని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. మీ వాగ్దానాలన్నింటినీ మా జీవితాల్లో స్థిరపరిచి నాయన తండ్రి మమ్మల్ని వర్ధిల్లింపచేయమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి ప్రభా ఈ లైవ్ నాయన ఇంత సక్రమంగా నాయన రావడానికి ప్రయాసపడుతున్న నాయన తండ్రి యవన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మరి నాయన తండ్రి నాయన ఈ లైవ్ నాయన తండ్రి మరి నాయన తండ్రి చక్కగా మరి పోస్టర్స్ అవన్నీ కూడా డిజైన్ చేస్తున్న తమ్ముడు నాయన తండ్రి మనోజ్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి ప్రభా. మరి ఇంకా అనేకమైన తండ్రి నాయన యేసయ్యా దీవెనలు నాయన ఆ బిడ్డపై కుమ్మరింపబడటానికి మీరే సహాయం దయచేయండి. మరి ఇక్కడ లైవ్లో నాయన తండ్రి మరి నాయన ప్రతిరోజు సహాయపడుతున్న నాయన ప్యాడ్స్ వాయిస్తున్న బిడ్డ అభిక్ కానీ ప్రభా, హరికి కానీ, దినేష్కి కానీ, ప్రమోద్కి కానీ, మరి నా భార్య నాయన ప్రవళిక కానీ, వీరందరికీ ప్రభా నాయన వారి నాయన హృదయాల్లో ఎటువంటి ఆశలు ఉన్నాయో ప్రభా వాటన్నిటిని మీరే తీర్చండి. ఎందుకంటే ప్రభా ఇలా లైవ్లో మేమందరం కూడి ప్రార్థించాలంటే ప్రభా నాయన తండ్రి ముందు కనపడే నా ప్రార్థనల కన్నా ప్రభా వీళ్ళు ఎంతగానో వెనకాల ప్రయాసపడుతున్నారు. వారికి రావాల్సిన దీవెనలు, వారి కుటుంబాలకి రావాల్సినటువంటి దీవెనలు మీరు సమృద్ధిగా కుమ్మరించమని అడిగి వేడుకుంటున్నాను ప్రభా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మరొకసారి ప్రభా నాయన ఈరోజు ఈ లైవ్లో మాతో పాటు ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డని మరి నాయన నేను ప్రార్థన చేసిన అంశాల్లో వారికి రిలేట్ అయిన అంశాలు, ఒకవేళ ప్రమోషన్స్ కానీ లేక ఇతర అంశాలు ఏమున్నా కూడా ప్రభా వారికి ఈ క్షణమే నాయన తండ్రి నాయన మీరు నాయన దయచేస్తారని నాయన వారు విశ్వసించడానికి సహాయం దయచేయండి ప్రభా. మీరు నాయన ఈ లోకంలో మీరు సువార్త చేసిన కాలంలో కూడా మరి ఎవరు వచ్చి సూచక్రియలు, అద్భుతాలు అడిగినప్పుడు కూడా మీరు ఒకటే చెప్తున్నారు ప్రభా, మా విశ్వాసము చొప్పున మా జీవితాల్లో ఉన్నతమైన కార్యాలు మీరు జరిగించమని అడిగి వేడుకుంటున్నాం. మరి నాయన తండ్రి నాయన మరొకసారి నాయన మరి కొద్ది గంటల్లో నాయన తండ్రి ఈ నెల నాయన తండ్రి మరి నాయన అంతమైపోయి ప్రభా మరి జూన్ మాసంలోకి మేము నాయన అడుగు పెట్టబోతున్నాము. మరి నాయన తండ్రి ఈ నెలంతయు మీ కాపుదలను, మీ భద్రతను, మీ నడిపింపును మా అందరికీ తోడుగా ఉంచిన విధానాన్ని బట్టి నీకే వందనాలు. మరొక్కసారి ప్రభు నాయన తండ్రి మాతో పాటు ఈ లైవ్లో నేను చేసిన ప్రతి అంశానికి నాయన తండ్రి వారు ఉన్న స్థలాల నుండి నాయన తండ్రి ఏకీభవిస్తూ ఆమెన్ పలికిన ప్రతి ఒక్క బిడ్డని మరొక్కసారి మీరు మెండుగా నాయన తండ్రి నిండుగా వారికి కావలసిన ప్రతి అవసరతను తీర్చి దీవించమని అడిగి వేడుకుంటూ మరలా మీ నాయన రాకడ ఆలస్యమైతే రేపటి దినం మేమందరము ఇట్టి రీతిగా ఏక మనస్సుతో కూడి మళ్ళా మిమ్మల్ని స్తుతించి ఆరాధించి ప్రార్థించే వరకు కూడా మీ సన్నిధిని, మీ నడిపింపును మాకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రభువును లోకరక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీరందరూ ప్రార్థనలో ఏకీభవించారని ఆశిస్తున్నాను. మరి
ఎవరెవరైతే మరి మీ జీవితాల్లో ఎటువంటి ఆశీర్వాద కొరకు అయితే వేచి చూస్తున్నారో తప్పనిసరిగా మన దేవుడు మీకున్నటువంటి హృదయ వాంఛలన్నిటినీ తీర్చునుగాక. మీకు ఎటువంటి లోటు లేకుండా మీ కుటుంబాలన్నిటినీ ఫలభరితంగా ఏ లోటు లేకుండా సమృద్ధిగా ఆశీర్వదించాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పడానికి దేవుడే సాక్షి. కాబట్టి మీరు కూడా మా గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రభు చిత్తమైతే ఈ కరోనా పూర్తిగా తొలగిపోయేంత వరకు ఈ లైవ్ని ఇలాగే కొనసాగించాలని మేము ఆశపడుతున్నాం. మరి దేవుని ఆత్మ నడిపింపు ఎన్ని రోజులైతే ఉంటుందో ప్రతి నిత్యము ఇలాగ మీతో కలిసి ఆయన్ని పాడి స్తుతించి కీర్తించడమే కాకుండా మనందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో మనందరము ప్రార్థన వీరులుగా ఉండాల్సిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది. ఎందుకంటే సేవకులు వాళ్ళ కన్నీరు వారు కారుస్తున్నారు, కానీ వారి గురించి కన్నీరు కార్చాల్సిన బాధ్యత కూడా మన మీద ఉన్నది. కనుక ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రోజు ఈ టైంని గుర్తుంచుకోండి. 6 నుండి 7 వరకు విజ్ఞాపన అనే మన కార్యక్రమాన్ని తప్పకుండా వీక్షించండి. మీ స్నేహితులకి దీని గురించి తెలియచేయండి. వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యి ప్రార్థనలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. కనుక తప్పనిసరిగా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకొని అనేకులకి ఈ విషయాన్ని షేర్ చేయాల్సిందిగా కోరుచున్నాను. మరొకసారి దేవుడు మీ కుటుంబాలన్నిటినీ ఫలభరితంగా సమృద్ధిగా ఆశీర్వదించి మీ అందరికీ సంపూర్ణ ఆనందము నిత్య సంతోషము దయచేయాలని కోరుకుంటూ ఈ లైవ్ని ముగిస్తున్నాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.